నమస్తే. ఏం చేస్తున్నారు? ఇవాళ నా పుట్టినరోజు. నేను చిన్నప్పుడు ఇలాంటి కార్లను చూసి, అబ్బా! ఒకసారి ఎక్కితే ఎంత బావుండు అనుకునేదాన్ని. కానీ పెద్దయ్యి కొనుక్కునే స్థాయికొచ్చినప్పుడు అర్థమైందేంటంటే, ఇలాంటి కార్లు పిల్లలతో మనకి పనికిరావు అని. ఈ మాట నేను సాత్విక్‌తో ఎప్పుడన్నా అని ఉంటానేమో, అకస్మాత్తుగా ఈ కారు తీసుకొని ప్రత్యక్షమైపోయాడు. అద్దెకు తీసుకొనొచ్చాడంట ఏకంగా. ఎందుకు అంటూనే ఉన్నాను. ఏమైంది? ఇదొక ఎక్స్‌పీరియన్సు. చిన్న చిన్నవి ఇంత ఆలోచించకూడదు. పద రెడీ అవ్వు బయటికెళ్దాం అన్నాడు. ఇంక పిల్లలిద్దరిని ఇంట్లో వదిలేసి, మంచిగా రెడీ అయ్యి, ఇద్దరం షికారుకొచ్చేసాం. పాటలు పెట్టుకొని ఈ కారులో అలా గాలికి వెళ్తుంటే ఎంత బావుందో! రోడ్డు మీద కారు తీయడానికి నేను ఆలోచించాను గానీ, మేమనుకున్న చోటుకి వచ్చిన తర్వాత కారు తీసుకొని అటు ఇటు 2 రౌండ్‌లేసి ఇదిగో నేనే పార్క్ చేసేసాను. ఇది ఒక సన్‌సెట్ స్పాట్ అనమాట. అదిగో చూడండి సన్‌సెట్ అవుతూ ఉంది. ఇది నా ఫేవరెట్ ప్లేస్. ప్రెగ్నెన్సీ, డెలివరీ ఇంకిప్పుడు లియోకి 2 మంత్సే. వాడు చిన్నవాడు కదా! నేను వ్లాగ్స్ చేయలేకపోతున్నాను. చాలా రోజులైపోయింది. అందులోనూ ఇవాళ నా పుట్టినరోజు కదా అని ఇవాళ మీ అందరి ముందుకి వచ్చేసాను. ఇప్పుడు నా పని ఎలా ఉందంటే ఫీడ్, బర్ప్, చేంజ్ ద డైపర్ అండ్ డూ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. ఈ కొంత సమయం కొద్దిగా ఇబ్బంది పడినా నేను చాలా ఆస్వాదిస్తున్నాను. పిల్లలు త్వరగా పెద్దవాళ్ళైపోతారు. మళ్ళీ ఈ టైము తిరిగి రాదు. కొంత సమయం గడిపిన తర్వాత నాకిష్టమైనవన్నీ ఆర్డర్ చేసుకొని ప్రశాంతంగా తిని బయటకొచ్చేటప్పటికి చీకటి పడింది. ఇంటి వైపుగా వెళ్ళి ఆషిని తీసుకొని బయటకొచ్చాము. చిన్నది కదా చాలా సంతోషపడిపోయింది. రోజు ఈ సమయానికి పడుకోవాలి. కానీ ఇదిగో ఇలా ఎంజాయ్ చేస్తదని బయటికి తీసుకొనొచ్చాము. ఒకటే కేరింతలు కొడుతూ బాగా సంతోషపడిపోయింది. ఈ రాత్రి సమయంలో ఈ కార్‌లో ఈ చల్లటి గాలిలో లియోని తీసుకురాలేదు. అత్తయ్య దగ్గర వదిలిపెట్టి మేమే బయటికి వచ్చాము. అలా షికారు ముగించుకొని ఇంక మామూలేగా కేక్ కటింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఉన్నానే గానీ నా మనసులో లియో గూడా ఉంటే బావుండేది కదా అనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఇది వాడొచ్చాక నా మొదటి పుట్టినరోజు. ఇలా పుట్టినరోజులు, పెళ్లి రోజులు లాంటి ప్రత్యేకమైన రోజులు లేకపోతే మన జీవితం అంతా సాదాగా రోజు ఒకే రకంగా గడిచిపోతుందేమో. నాకు ఈ చిన్న చిన్ని సంతోషాలు చాలా ముఖ్యమైనవి. నా కోసం చేసేది ఏ చిన్నదైనా అది నాకు చాలా ప్రత్యేకమైనది. నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుస్మిత నూజివీడు తాలూకా. బుబ్బాయ్.